మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 611. వైశ్యుకి నిజం తెలిసిన క్షణం నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది విక్రమ్ అని విరాస్ అన్న మాటకి విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తూ నిజంగానే నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుందా అని బాధగా అంటాడు విక్రమ్. నీకు వైశ్య గురించి తెలియదా విక్రమ్? తను పైకెలా సెన్సిటివ్గా కనిపిస్తుంది కానీ చాలా డేర్ పర్సన్. అసలు ఈ విషయంలో తనకు కొంచెం కూడా తగ్గదు. రేపన్న రోజు వైశ్యుకి నిజం తెలిసిన క్షణం తప్పకుండా నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను వైశ్యుని ఎంతలా ప్రేమించానో నీకు తెలుసు. అలాంటిది ఒక చిన్న అపార్థం వలన తను నన్ను వదిలేసి ఎంత దూరం వచ్చేసిందో నీకు తెలుసు కదా విక్రమ్. నేను తనపై ఎంత ప్రేమని చూపించేవాడిని. కానీ ఇందాక నువ్వు కూడా చెప్పావు నా దగ్గరికి రాకుండా ఉండాలని. నేను ఎక్కడ తను ఇండియాలో ఉంది అని తెలిస్తే తనని తీసుకుని వెళ్ళిపోతానేమోనని భయపడి చివరికి ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. అటువంటి క్యారెక్టర్ వైష్ణవిది. ఒకసారి తను ఎవరినైనా ద్వేషించింది అంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది. ఒకప్పుడు తన ద్వేషాన్ని నా కళ్ళారా నేను చూశాను. అది ఎంత నరకంగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అని విరాస్ చెప్పగానే విక్రమ్ మనసులో భయం మొదలవుతుంది. విరాస్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నిన్ను వదిలేసి వచ్చినప్పుడు తను నిన్ను తన కళ్ళెదురుగానే అసహ్యించుకుంటున్నప్పుడు నువ్వు ఎంత నరకం అనుభవించి ఉంటావో నాకు అర్థమవుతుంది. కానీ నీ అంత ధైర్యమైతే నాకు లేదు విరాస్. తను నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను క్షణం కూడా భరించలేను. అసలు తను దూరంగా ఉంటుందన్న ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను. నిజం తెలిస్తే తను నా నుండి దూరంగా వెళ్ళకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పు. నా మైండ్కి ఈ టెన్షన్లో ఏమీ తట్టడం లేదు. ఏదో ఒకటి ప్లాన్ వేసి వైష్ణవిని నా నుండి దూరం కాకుండా చెయ్యి విరాస్ అని విక్రమ్ బాధగా అంటుంటే విక్రమ్ని అలా చూడగానే విరాస్కి చాలా పెయిన్గా అనిపిస్తుంది. లేదు విక్రమ్, నువ్వు నాకులాగా బాధపడ్డానికి నా మనసు అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఎలాగైనా వైశ్యుని నీకు దూరం కాకుండా చేస్తాను అని విరాస్ మనసులో అనుకుంటూ ఆలోచనలో పడతాడు. విరాస్కి ఎంత ఆలోచించినా కూడా తన మైండ్కి వైశ్యుకి నిజం తెలిసిన క్షణం విక్రమ్ వదిలి వెళ్ళిపోతుంది. అదే తప్ప ఇంకేం ఆలోచన రావడం లేదు. విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఏమైంది విరాస్ అని అంటుండే నాకు కూడా ఏం చేయాలో తెలియడం లేదు విక్రమ్. కానీ ముందు వైష్ణవికి నిజం అనేది తెలియకూడదు. అలాగే వైష్ణవికి నిజం తెలిస్తే అది వేరే వాళ్ళ ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. కానీ మనమే వైష్ణవికి నిజం చెప్పాలని అనుకున్నా కూడా నువ్వు చెప్పినట్టే నిజంగా ధైర్యం సరిపోవడం లేదు విక్రమ్. ఇంతకాలం నువ్వు ఎంత పెయిన్ అనుభవించి ఉంటావో నాకు అర్థమవుతుంది. ఈ విషయం వైశ్యుకి చెప్పలేక నీలో నువ్వే ఎంత సతమతమవుతూ ఉండి ఉంటావో నాకు తెలుస్తుంది అని అనగానే నీకు తెలుసా విరాస్, మనాలిలో ఉన్నప్పుడు ఆ రోజు మీ ఇద్దరి గురించి నేను అనుమానించి వైశ్యుని అలా ఒంటరిగా రిసార్ట్లో వదిలేసి వెళ్ళిపోయానని నువ్వు అనుకున్నావు. కానీ నేను ఆ రోజు ఏం ఆలోచించానో నీకు తెలుసా? వైష్ణవి చెప్పిన తర్వాత నువ్వు వైష్ణవిని ఎంత ప్రాణంగా ప్రేమించావో, తనపై నువ్వు ఎంత కేరింగ్ చూపించేవాడవో తెలుసుకున్న తర్వాత నాకు ఆ రోజే అర్థమైంది నీ గురించి. నువ్వు తనపైన పంచ ప్రాణాలు పెట్టుకున్నావని ఆ క్షణం నాకు అర్థమైంది. కానీ తను నిన్ను అపార్థం చేసుకుని నీ నుండి దూరంగా వచ్చేసింది. అటువంటిది తను నీకంటే మా ఫ్యామిలీని ఎక్కువగా ద్వేషిస్తుంది అని చెప్పిన తర్వాత తనకి నేను భావని అని తెలిస్తే ఎక్కడ నన్ను కూడా నీలాగే వదిలేసి దూరంగా వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాను. ఆ రోజు నేను మొత్తం అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఆ స్ట్రెస్ భరించలేక నా మైండ్లో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం వలన ఆ క్షణం వైష్ణవి గురించి ఆలోచించకుండా అలా తనని ఒంటరిగా రిసార్ట్లో వదిలేసి వెళ్ళాను తప్ప నిజంగా నేను వైష్ణవిని నిన్ను అనుమానించలేదు విరాస్ అని విక్రమ్ చెప్పగానే విరాస్కి మనాలిలో జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది. సారీ విక్రమ్, నేనే నిన్ను ఆ రోజు అపార్థం చేసుకున్నాను. నన్ను వైష్ణవిని అనుమానిస్తున్నావేమోనని అనుకున్నాను. అందుకే నీకు వైష్ణవిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి నేను మళ్ళీ ముంబై వచ్చాను. లేకపోతే ఆ రోజు వైష్ణవిని ఎయిర్పోర్ట్లో నుండి తీసుకువెళ్ళేవాడిని కాదు అని విరాస్ కూడా బాధగా చెప్పేసరికి నాకు తెలుసు విరాస్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని విక్రమ్ అనగానే
ఇంకా ఏమీ చేయడానికి లేదు విక్రమ్. ఈ విషయం నెమ్మదిగా మనమే వైష్ణవికి తెలిసేటట్టు చేయాలి. కానీ ఆ విషయం నువ్వు చెప్తే వైష్ణవి ఒక క్షణం కూడా నీ గురించి ఆలోచించకుండా వెంటనే నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. నేనే వైష్ణవికి నెమ్మదిగా నిజం చెప్తాను. ఇందులో అసలు నీ తప్పేమీ లేదని, ఇదంతా చేసింది రాజేశ్వరి రామ్మూర్తి అని చెప్తాను. తను నిన్ను ద్వేషించడానికి అసలు కొంచెం కూడా రీజన్ లేదని నేనే వైష్ణవికి అర్థమయ్యేలాగా చెప్తాను విక్రమ్. నువ్వు బాధపడుకో అని విరాస్ అనగాని, థ్యాంక్ యూ విరాస్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, ఎప్పుడు నా బెస్టే కోరుకుంటావని ఈరోజు మళ్ళీ నిరూపించావు. తప్పకుండా వైష్ణవి ప్రపంచంలో ఎవరి మాటైనా వింటుంది అంటే అది నీ మాటే. ఒక్కోసారి నేను చెప్పిన మాట కూడా తను సరిగ్గా పట్టించుకోదు, కానీ నువ్వు చెప్తే తను ఎట్టి పరిస్థితుల్లోనూ నో అని చెప్పదు. అలాగే నువ్వు నా గురించి చెప్తే తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. వైష్ణవి నా నుండి దూరం కాకుండా నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు విరాస్. ఈ ఒక్క హెల్ప్ చేయి విరాస్. లైఫ్ లాంగ్ నేను నువ్వు చేసిన హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను అని అనగానే, నువ్వు నా ఫ్రెండ్వి విక్రమ్, అలాగే వైషు నా బెస్ట్ ఫ్రెండ్. నా ఇద్దరి ఫ్రెండ్స్ దూరం అవుతూ ఉంటే నేను కళ్ళారా చూస్తానని అనుకున్నావా? అది జరగని పని. నువ్వు వైష్ణవి ఎప్పుడు కూడా దూరం కాకూడదు. మీ ఇద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా పిల్లలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో మనం కంపెనీ ఓపెనింగ్ పెట్టుకున్నాం కదా, అది అయిపోయిన తర్వాత నేను వసుకి నా మనసులో మాట చెప్పిన తర్వాత అప్పుడు వైష్ణవితో మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు నేను వసు టెన్షన్లో ఉన్నాను కదా. ఒక పక్క నువ్వు ఎంత పెయిన్ అనుభవిస్తున్నావో ఇప్పుడు నేను కూడా అదే బాధని అనుభవిస్తున్నాను విక్రమ్. వసుకి నా గతం తెలిస్తే తను కూడా నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందేమోనని నేను కూడా అంతే పెయిన్ని మోస్తున్నాను అని విరాస్ చెప్పగానే, విక్రమ్ విరాస్ చేతిని పట్టుకుని, వసు ఎప్పటికీ అలా చేయదు విరాస్, తను నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఏంటో చివరికి నీకు నాకు మనిద్దరికీ ఇటువంటి పరిస్థితి వచ్చింది. నేను వైష్ణవికి భావని అని తెలిస్తే ఎక్కడ తను నన్ను దూరంగా వదిలేసి వెళ్ళిపోతుందేమోనని భయం వేస్తుంటే, మరోపక్క నీ గతం వసుధారికి తెలిస్తే తను ఎక్కడ నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమోనని నువ్వు భయపడుతున్నావు. వీళ్ళిద్దరి దగ్గర మనం ఇలా ఇరుక్కున్నామేంటి విరాస్ అని విక్రమ్ అనగానే, ఏమో విధి విచిత్రం అంటారు కదా విక్రమ్, ఇప్పుడు మనిద్దరి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ఇద్దరి రాక్షసుల చేతిలో మన ప్రాణాలున్నాయి. చివరికి వాళ్ళు మనల్ని ముంచుతారో తేల్చుతారో వాళ్ళకే తెలియాలి అని విరాస్ అనగానే, చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు విక్రమ్. ఇంతలో విరాస్కి ఏదో ఆలోచన వచ్చినట్టు, అవును విక్రమ్, ఒకవేళ రామ్మూర్తికి, మీ అమ్మ రాజేశ్వరికి, రాధా అత్తయ్య, సూర్యమావయ్య గురించి తెలిస్తే తప్పకుండా వైష్ణవి వంశీ గురించి తెలిసే ఉంటుంది కదా అని అనగానే విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తాడు. బాబు విరాస్, నీది నార్మల్ బ్రెయిన్ కాదు. ఇప్పుడు ఆ రామ్మూర్తి పరిస్థితి ఏంటో స్టోరీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.